హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్లో గోంగూర రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. కొంచెం దంచుకోవడం కష్టమైన రుచి అయితే దేనికి సాటిరాదనమాట. ఆంధ్రమాత అంటారు కదా గోంగూర పచ్చడిని, అచ్చంగా అలానే కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బాండీ తీసుకొని దానిలో ఒక పచ్చిమిర్చి అయితే ఒక 10 వేసేసుకున్నాను. అలా చీల్చి వేసేసుకున్నాను అనమాట. తరువాత వాటిపైన ఇలా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పచ్చిమిర్చి నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఇవైతే చాలా ఘాటుగా ఉన్నాయన్నమాట. అందుకని కొంచెం తక్కువగానే తీసుకున్నాను పచ్చిమిర్చి. వీటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాల్సి ఉంటుంది. పచ్చిమిర్చి మొత్తం అయితే అలా పూర్తిగా వేగేంత వరకు ఇలా వేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి కొంచెం ఘాటుగా కూడా ఉన్నాయి. వేస్తుంటే మాత్రం బాగా ఘాటుగా అనిపించిందనమాట. ఈ పచ్చిమిర్చి మొత్తం ఇలా వేయించుకొని వీటిని సపరేట్గా గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఇవి మొత్తం వేయించిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే నేను పచ్చిమిర్చి మొత్తాన్ని అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. కొన్ని సార్లు ఏంటంటే గోంగూరతో కలిపి పచ్చిమిర్చిని మనం ఉడికిస్తూ ఉంటాము. అలా కాకుండా ముందుగా పచ్చిమిర్చి అయితే ఇలా ఉడికించేసాను. అదే బాండీలో ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూరనైతే ఇలా వేసేసుకున్నాను. ఇదైతే కొండ గోంగూర. ఇది ముందుగానే పుల్లగా ఉంటుందన్నమాట. బాగా పుల్లగా ఉంటుంది. దీనికి కారం ఎక్కువగా పడుతుంది. అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేయాలి. కానీ నేను తీసుకున్న పచ్చిమిర్చి క్వాంటిటీకి ఇక్కడ గోంగూర క్వాంటిటీ సరిపోతుంది. తర్వాత గోంగూర మొత్తం వేసిన తర్వాత ఇలా పైన పసుపు అయితే వేసేసుకున్నాను. ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది. గోంగూర అయితే చాలా తొందరగా కుక్ అయిపోతుందనమాట. 2 నిమిషాల్లోనే గోంగూర అంతా కుక్ అయిపోయింది. పసుపు వేసిన తర్వాత పసుపు మొత్తం కలిసే విధంగా బాండీలో ఇలా అయితే నేను కలుపుకుంటూ ఉన్నాను. ఈ గోంగూర రోటి పచ్చడి అనేది మ్యాక్సిమం మా ఇంట్లో రోటి పచ్చడి ఎక్కువగా చేస్తూ ఉంటాము. టైం లేనప్పుడు మాత్రమే మిక్సీలో చట్నీ పడుతూ ఉంటాను. కానీ ఈ గోంగూర మాత్రం రోటి పచ్చడి మాత్రమే చేస్తూ ఉంటాము. ఇదైతే చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ 2 నిమిషాల్లోనే మొత్తం కుక్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉడికిన గోంగూరని చల్లారనిచ్చుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత దీన్నైతే దంచుకోవాల్సి ఉంటుంది. ఈ చల్లారిన గోంగూరనైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు గోంగూర పచ్చడి దంచడం కోసం ముందుగానే రోలు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ రోల్లో ముందుగా పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు పచ్చిమిర్చిని మనం బాగా దంచుకోవాలన్నమాట. ముందుగా అవి చిందుతాయి. ఫస్ట్ మామూలుగా దంచుకోవాలి. ఒక్కొక్క కాయ మీద అలా దెబ్బ వేస్తూ ఉండాలన్నమాట. అలా వేసిన తర్వాత మళ్ళీ వారగా పెట్టి అలా దంచుకోవాల్సి ఉంటుంది. బాగా మెత్తగా పచ్చిమిర్చిని అయితే అలా దంచుకోవాలి. ఇలా పచ్చిమిర్చి దంచుకునే టైంకి ఇలా వచ్చినప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని అయితే మనం ఒడ్డుకు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ మొత్తాన్ని అయితే నేను ఇలా ఒడ్డుకైతే పెట్టేసుకున్నాను. తరువాత మనం ఉడికించిన గోంగూరని ఈ రోల్లోకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఉడికించిన గోంగూర మొత్తాన్ని అయితే ఇలా రోల్లోకి అయితే వేసేసుకున్నాను. నేను క్వాంటిటీ అనేది చాలా తక్కువగా చేస్తున్నాను అనమాట. ఇది మనకి 2 డేస్ వస్తుంది మామూలుగా. గోంగూర మొత్తం వేసి ఇలా అయితే దంచుకుంటున్నాను. ఇదేంటంటే మనకి జారిపోతూ ఉంటుందన్నమాట. దంచే కొద్దీ అది జారిపోతూ ఉంటుంది. అందుకే పచ్చిమిర్చి పేస్ట్ పక్కన పెట్టేశాను. లేకపోతే మనకి గోంగూర ఆకు అనేది దంచడానికి అవ్వదు. తరువాత ఒడ్డున పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ గోంగూరలో అయితే కలిపేశాను. అదంతా దంచిన తర్వాత ఇప్పుడు రెండింటిని కలిపి సమపాళ్లలో అయితే దంచుకోవాల్సి ఉంటుంది. పచ్చిమిర్చి గోంగూర 2 పూర్తిగా కలిసే విధంగా ఇలా దంచుకోవాల్సి ఉంటుంది. ఇలా పూర్తిగా రోల్లో అయితే ఇలా తిప్పాల్సి ఉంటుంది. తరువాత ఇది మొత్తము పూర్తిగా కలిసిపోయిన తర్వాత మొత్తం పచ్చడి మొత్తాన్ని తీసి మళ్ళీ ఒడ్డుకి పెట్టుకోవాల్సి ఉంటుంది. తరువాత దీనిలో అయితే నేను ఒక ఉల్లిపాయని అలా 4 పార్ట్స్ చేశాను. ఆ 4 పార్ట్స్‌ని ఇలా అయితే రోల్లో వేసి పైపైన దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా మామూలుగా ఛిద్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఉల్లిపాయ మొత్తాన్ని అయితే అలా వేసి ఛిద్రం చేసేసాను. నెక్స్ట్ గార్లిక్ ఉంటుంది కదా! గార్లిక్‌ని పీల్ చేయకుండా అలా అయితే వేసేసాను. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ అయితే సరిపోలేదు. ఇప్పుడు గార్లిక్ పార్ట్స్ కూడా మనం అలా దంచుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ దంచుకున్న తర్వాత
మళ్ళీ గోంగూర పచ్చడి మొత్తాన్ని అలా రోల్లోకైతే ఒడ్డు మీద ఉన్న పచ్చడి మొత్తాన్ని రోల్లోకైతే అలా వేయాల్సి ఉంటుంది. ఈ పచ్చడి మొత్తాన్ని అలా కలిసి మళ్ళీ అలా దంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆనియన్, గార్లిక్ అన్నీ పచ్చడికి ఉప్పుతో సహా సమంగా పడతాయి. అంతే. ఇలా మనం రోల్లో గోంగూర పచ్చడి ఇలా దంచుకోవడమే. ఇప్పుడు తీసి దీన్నైతే పోపు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక బాండీలో ఇలా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను. ఎండుమిర్చి తర్వాత పోపు గింజలు వేసేసాను. తర్వాత దీనిలో అయితే కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నాను. కొంచెం దీనిలో ఇంగువ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది, రుచి కూడా ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత దీనిలో ముందుగానే దంచిపెట్టుకున్న గోంగూర పచ్చడి మొత్తాన్ని ఈ పోపులో అయితే ఇలా వేసుకోవాల్సి ఉంటుంది. 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పోపులో అయితే పచ్చడిని అలా వేయించుకోవాల్సి ఉంటుంది. తరువాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇదైతే చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఇలా అయితే మేము విలేజ్ స్టైల్లో అమ్మ అయితే ఇలా చేస్తూ ఉండేది. అదే నాకు కూడా అలవాటైపోయిందనమాట. మనకి కొంచెం కారంగా కావాలంటే పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకొని చేసుకోవచ్చు. అలాగే వీటి ప్లేస్లో పచ్చిమిర్చి ప్లేస్లో మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.